ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా స్టార్టప్ టెక్ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. డీప్ సీక్ గ్లోబల్ ఏఐ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఉన్న ఏఐ మోడల్స్ ని ధీటుగా ఎదుర్కొంటూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. ఎల్ఎల్ఎం వాడకంలో చాట్ జీపీటీ ఎలాంటి ఫలితాన్నిస్తోంది? డీప్ సీక్ ఎంట్రీని నెటిజన్లు ఎలా చూస్తున్నారు? టెక్ నిపుణులు అసలు ఏం చెప్తున్నారు? చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీకి ఇది గట్టి పోటీగా నిలుస్తోంది. డీప్ సీక్ తన అత్యాధునిక మోడళ్లతో చాట్ జీపీటీ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. డీప్ సీక్ R1 యాప్ యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని వెనక్కు నెట్టింది. టాప్ ఫ్రీ యాప్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని అందించడంలో ఇది ప్రత్యేకతను సంపాదించుకుంది. ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. డీప్ సీక్ తక్కువ ఖర్చుతో మెరుగైన పనితీరును అందించడం చాట్ జీపీటీకి సవాలుగా మారింది. చాట్ జీపీటీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. వీ కెన్ సీ అది ఓపెన్ సోర్స్ అని చెప్తున్నాడు అండ్ ఓపెన్ ఏఐ మోడల్ కి రైవలింగ్ గా మాది ఉంటుంది అని కూడా వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. బట్ దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని వాడుకుందామని చూసినప్పుడు సర్వర్ బిజీ అని రావటం, మేము ఓపెన్ చేయలేకపోతున్నాము. చాట్ జీపీటీ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి ఇష్యూసే వచ్చాయి, తొందరగా వచ్చేది కాదు. అండ్ క్లాడ్ అని ఒక ఎల్ఎల్ఎం ఉంది. సో క్లాడ్ కి కూడా ఇప్పుడు కూడా ఆ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలా బిజీగా సర్వర్స్ ఉన్నాయి అని రెస్పాన్స్ ఇవ్వదు. సో వీఆర్ హోపింగ్ దట్ ఇన్ అ ఫ్యూ డేస్ we can also use DeepSeek as efficient as we are using ChatGPT now. అయితే సాఫ్ట్వేర్ రంగానికి డీప్ సీక్, చాట్ జీపీటీ రెండు ఏఐ మోడళ్లు ఉపయోగపడతాయి. ఈ రెండిటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లో చాట్ జీపీటీ కోడ్ రాయడం, డీబగ్గింగ్, వివరణలు అందించడంలో పర్ఫెక్ట్ గా ఉంది. అనేక ప్రోగ్రామింగ్ భాషలపై పరిజ్ఞానం ఉంది. డీప్ సీక్ గణిత ప్రమేయం ఉన్న ప్రోగ్రామింగ్ సమస్యలకు ఉత్తమమైందిగా చెబుతున్నారు. కొత్తగా ఫీచర్స్ అంటే డెప్త్ పరంగా మాట్లాడుకుంటే డీప్ సీక్లో డెప్త్ తక్కువ ఉంటుంది అండ్ చాట్ జీపీటీలో ఎక్కువ ఉంది. అండ్ అలాగే రెస్పాన్సెస్ డీప్ సీక్లో ఫాస్ట్గా ఉన్నాయి అండ్ చాట్ జీపీటీలో కొంచెం తక్కువగా రెస్పాన్స్ టైం ఉంది. అండ్ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అయితే డీప్ సీక్ బాగా ఇస్తుంది. బట్ చాట్ జీపీటీ కొంచెం థియరటికల్గా కొంచెం కంటెంట్ ఇస్తుంది. టెక్నికల్ స్కిల్స్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకేమో డీప్ సీక్ బెటర్గా ఫీల్ అవుతారు, లైక్ వాళ్ళు నేర్చుకోవడానికి కోసం. ఏఐ టూల్స్ ఉపయోగించినప్పుడు భద్రత, గోప్యత కీలకమైన అంశాలుగా పరిగణిస్తారు. చాట్ జీపీటీ, డీప్ సీక్ రెండు భిన్నమైన భద్రతా ప్రమాణాలతో పనిచేస్తున్నాయి. డేటా ప్రైవసీ విషయంలో చాట్ జీపీటీ యూజర్ డేటా సంరక్షణపై ఖచ్చితమైన నియమాలు పాటిస్తుంది. పర్సనల్ డేటా సేకరించదు, యూజర్ డేటాను భద్రంగా ఉంచుతుంది. డీప్ సీక్ చైనీస్ ఏఐ మోడల్ కావడంతో డేటా గోప్యతపై సందేహాలు ఉన్నాయి. యాప్లో లాగిన్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతోంది. గూగుల్, చాట్ జీపీటీ కంపెనీస్ హ్యాక్ అయినాయి, వాటి డేటాను బయటకు వచ్చింది. ఇలాంటి చిన్న కంపెనీ కొంచెం సెక్యూర్గా ఉండండి. ఎందుకంటే మనం చేసిన ప్రతి సెర్చ్ అండ్ ప్రతిదీ దానిలో స్టోర్ చేసుకునేది మనకు కనిపిది, కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళ సర్వర్లోనే స్టోర్ అయ్యింది. వాళ్ళు ఆ డేటాని ఎప్పుడైనా బయటకు తీయచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. వీ కెనాట్ బిలీవ్ దెమ్, బట్ సేఫ్గా యూస్ చేసుకుంటే బెస్ట్. ఇక డీప్ సీక్ చైనా నియమాలను అనుసరించే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అక్కడ ప్రభుత్వం డేటా ప్రాసెసింగ్ పై నియంత్రణ కలిగి ఉంటుంది. దీంతో అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. భద్రతాపరమైన హ్యాకింగ్, మాల్వేర్ ప్రమాదాల లాంటి అంశాలపై చాట్ జీపీటీ క్లియర్గా ఉంది. డీప్ సీక్ భద్రతా ప్రమాణాల గురించి పూర్తి సమాచారం యాప్లో అందుబాటులో లేదు. ప్రస్తుత పరిణామాల్లో చాట్ జీపీటీకే ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు. అయితే ఏఐ రంగంలో ఈ పోటీ మళ్లీ మలుపులు తిరిగే అవకాశం ఉంది. డీప్ సీక్ నిలకడగా ఎదుగుతుందా, చాట్ జీపీటీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.